హల్లెలూయా. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం 1 పేతురు 5:7లోను ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యుడి అని చెప్పేసి కదా. దేవుడంట మన గురించి చింతిస్తున్నాడంట. దేనికి మన కోసం దేవుడు చింతిస్తున్నాడంటే, మనము దేవుని యొక్క పిల్లలుగా ఈ భూమి మీదకి వచ్చి దేవుని చేత కలుగజేయబడిన వారముగా మనం ఉండి, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించినప్పుడు మనిషిగా ఆ మనుషుల్ని ఒక పురుషునిగాను స్త్రీగాను చేసి వారిని ఆశీర్వదించి దీవించి, మీరు అభివృద్ధి పొంది ఫలించండి, భూమిని నిండించండి అని చెప్పేసి దేవుని వాక్యము దేవుడు మనకి చెప్పిన మాట అది. అయితే నిజంగాను మనము నేటి దినాల్లో చూస్తేనే చాలా అభివృద్ధికరంగా అనేక చోట్ల మనుషులు అభివృద్ధి అయితే చెందారు, కానీ ఆర్థికపరమైన అభివృద్ధితోనూ లేదంటేనే మనుషులు ఎక్కువ మంది భూమి మీద నిండిపోయినట్టుగా ఉన్నారు. భూమి అంతా కూడా మనుషుల చేత బాగా నిండింది. ఎక్కడ చూసినా మనకి ప్రజానికం అనేకమైన ప్రజలుగా కూడా మనకి కనపడుతూ ఉన్నారు. అయితే మరి దేవుడు మీరు చింతించొద్దు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితేనే ఇక్కడ మనము ఎలాగా ఉన్నాము అంటేనే, మనకి ఏదన్నా ఒక చిన్న తాపద వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటేనే, మనల్ని కలుగు చేసిన మన కన్న తండ్రి లేదంటే మనల్ని నిర్మించినటువంటి మన దేవుడైన మన తండ్రి మనకున్నాడనే సంగతిని మనం మర్చిపోయి, మనము ఏమి చేయాలి, ఏంటి మా పరిస్థితులు ఏంటి ఇలాగున్నాయి అని చెప్పేసి చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులకి లేదంటే మనల్ని మించి ఏదన్నా ఒక సమస్య తలెత్తినప్పుడు మనం చాలా గందరగోళానికి గురవుతూ ఉంటాం. ఎందుకు అటువంటి గందరగోళానికి గురవుతామంటే, మనకి ఒక నిరీక్షణ ఆధారము ప్రభు మనకు ఉన్నాడని మనము గుర్తించం కాబట్టి అలాగ గందరగోళానికి మనం గురైపోతాం. అయితేనే ఇక్కడ దేవుడు మన కొరకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు చింతించొద్దు, మీ చింత యావత్తు కూడా నా మీద వెయ్యుడి అని చెప్పేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అయితేనే మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టు మనం దేవుని మాటను వింటున్నామా అంటేనే, ఈ యొక్క చింత విషయంలోనే కాదు కానీ ఏ విషయంలోనూ కూడా మనము దేవుని మాటను వినేవారముగా లేము కదా. ఎందుకంటే ఆది నుంచి కూడా మనము దేవుణ్ణి ధిక్కరిస్తూనే ఉన్నాము, ఆది నుంచి కూడా దేవుని మీద ఎదురు తిరుగుతూనే ఉన్నాం.